వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ రేణుశ్రీ. మన దగ్గర ఉన్న మనీని స్మార్ట్ వేలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి సజెషన్స్ ఇవ్వడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు యాంపీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్త్ వేగాన్ ఫిన్టెక్ నుండి సాయిరామ్ గారు. వారితో మాట్లాడదాం. హలో సాయిరామ్ గారు. హాయ్ మేడం. ఇప్పుడున్న ట్రెండ్ ఒకటి నేను చెప్తాను, దీని గురించే నా క్వశ్చన్ కూడా ఉండబోతుంది. చాలామంది కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లైఫ్ లాంగ్ ఉద్యోగాలు చేయాలనుకోవట్లేదు. కొన్ని సంవత్సరాలు పనిచేసి దాని ద్వారా కొంత మనీని సమకూర్చుకొని వాళ్ళకి ఏదైతే డ్రీమ్ ఉందో ఆ గోల్ వైపు వర్క్ చేయాలి అనుకుంటున్నారు. సో దీని మీద అంటే చాలామంది కానీ ఒక స్ట్రక్ అయిపోతున్నారు. వాళ్ళు ఏదైతే ఒక 10 సంవత్సరాల పీరియడ్ పెట్టుకుంటారు, ఆ టైంలో వాళ్ళకు 1 crore 2 crore వాళ్ళ బిజినెస్ కోసం టార్గెట్గా పెట్టుకొని సంపాదించుకోవాలనుకుంటారు. కానీ ఈ మధ్యలో ఒక వెల్ ఫైనాన్స్ అనేది చేయలేక వాళ్ళ దగ్గర ఉన్న మనీని మంచిగా ఒక ఆర్డర్లో కూడా వీళ్ళు ఉంచుకోలేకపోతారు. దీనివల్ల మొత్తం కూడా వాళ్ళ గోల్ డిస్టర్బ్ అయిపోయి తర్వాత కూడా అదే జాబ్లో వాళ్ళు కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 10 సంవత్సరాల టైం పీరియడ్లో ఒక 1 crore కార్పస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి? సో ఈ డ్రీమ్ అయితే చాలా మందికి ఉంటుంది మేడం. మీరు చెప్పారు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం లేదా వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి 1 crore ఎలా చేయాలి. బట్ ఇదేంటంటే చాలా మందికి కొంతమందికి ఏంటంటే వాళ్ళ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం అని ఉంటుంది. కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం 1 crore కార్పస్ నెక్స్ట్ 10 years ఎలా క్రియేట్ చేయాలి. కొంతమందికి సొంత ఇల్లు కొనుక్కోవడం కోసం 1 crore ఎలా క్రియేట్ చేయాలి. కొంతమంది ఏంటంటే రిటైర్మెంట్ అవ్వడానికి, కొంతమందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇలా డిఫరెంట్ గోల్స్కి వాళ్ళకి ఏంటంటే ఈ నెంబర్ మాత్రం జనరల్గా 1 crore దగ్గర కన్వర్జ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు 1 crore కార్పస్ కావాలంటే ఏం చేయాలి? సో 1 crore అనగానే చాలా మందికి పెద్ద అమౌంట్ గానే కనిపిస్తుంది. బట్ 10 years లో మనం ఇది డిసిప్లైన్డ్ గా చేస్తే కనుక సాధించగలం. సో ఫస్ట్ ఏంటంటే అసలు వేస్ట్ చూద్దాం. సింప్లెస్ట్ వే, మీ దగ్గర ఈ రోజు 50 లక్షలు ఉన్నాయంటే స్టేట్ బ్యాంక్ లో ఎఫ్డీ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ 10th year కల్లా యూ విల్ రీచ్ అరౌండ్ 95 to 1 crore. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఇవేంటంటే మన దగ్గర పెద్ద మొత్తంలో ఉన్నాయి. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా మంచి గ్రోయింగ్ ఏరియాని ఐడెంటిఫై చేయాలి. గ్రోయింగ్ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక 33 నుంచి 35 lakhs మధ్య మనం క్యాపిటల్ కనుక రిఫ్యూజ్ చేసి ఏదైనా మంచి ప్లాట్ కనుక కొనుక్కుంటే కనుక అది గ్రో అవుతుంది. అట్లీస్ట్ 10% మనకు వర్కౌట్ అయ్యేటట్లు చూసుకోవాలి. సో అలాంటి ఏరియాస్ మనం రీసెర్చ్ చేసి కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక 10 years లో మనకు కూడా క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ 1 crore వరకు వెళ్తుంది. లేదు నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి అట్లీస్ట్ ఒక 28 lakhs మన దగ్గర ఉంటే కనుక మనం 10 years లో దీన్ని ఒకేసారి మొత్తం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వీ కెన్ గెట్ దిస్. బట్ ఇవన్నీ ఏంటి, ఒకేసారి మీ దగ్గర అంత మొత్తంలో క్యాష్ ఉంటాయి. మన మినిమం కేసు 28 lakhs, మ్యాక్సిమం 50 lakhs. బట్ ఇంత అమౌంట్ ఉంటుందా సాధారణంగా ఎంప్లాయీస్ దగ్గర? నో వే. ఏదైనా వాళ్ళు అమ్మితే తప్ప వాళ్ళ దగ్గర ఇంత క్యాష్ అనేది ఉండదు. చాలా మంది ఏంటంటే మంత్లీ శాలరీస్ మీదే డిపెండ్ అయి ఉంటారు. సో మంత్లీ శాలరీస్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు 10 years లో 1 crore చేయాలంటే చాలా డిసిప్లైన్ అయితే అవసరం. సో మనకు ఒక 12% వర్కౌట్ అయ్యేటట్లు మనం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మనం నెలకి 44,000 rupees ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ద సింపుల్ వే ఇస్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అన్ ఈక్విటీ రిలేటెడ్ ఫండ్. ఒక డైవర్సిఫైడ్ ఫండ్లో మీరు 44,000 rupees ఎవ్రీ మంత్ డిసిప్లైన్గా మంత్ ఫస్ట్ మీకు శాలరీ పడగానే మీరు దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 10 years తర్వాత మీ కార్పస్ యూ విల్ బి హ్యావింగ్ 1 crore. లేదు చాలామంది ఏంటంటే 1 crore కోసం 44,000 అంటే 44,000 పెట్టాలంటే వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ అట్లీస్ట్ 1 lakh అబౌవ్ ఉండాలి. 1 lakh or 1.5 lakh ఉండాలి. తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్ అండ్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు నాకు 60,000 rupees ఇన్కమ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేసుకున్నాను. సో 25 years వ్యక్తి నార్మల్గా టాలెంట్ ఉన్న కాలేజ్ నుంచి వచ్చి కొంచెం ఐటీలో ప్యాకేజ్ కొడితే ఈజీగా వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ సైడ్ కూడా కొంచెం టాలెంట్ ఉంటే కనుక ఈజీగా వస్తుంది 60,000 50,000 అనేది. అతను ఖర్చులు పెద్దగా లేవనుకోండి. అతను ఒక 25,000 rupeesతో స్టార్ట్ చేశాడు. ఎవ్రీ ఇయర్ ఒక 5,000 rupees స్టెప్ అప్గా ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో 25,000 rupees నుంచి 5,000 అంటే నెక్స్ట్ ఇయర్ 30, తర్వాత 35, తర్వాత 40 ఇలా పెంచుకుంటూ వెళ్తే కనుక మనకి 10 years లో ఆల్మోస్ట్ మనకి 1 crore అనేది రీచ్ అవుతుంది. సో ఈ 2 విధాలుగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లాట్ ఆఫ్ డిసిప్లిన్ కావాలి. చాలామంది ఏంటంటే ప్లాన్ స్టార్ట్ చేస్తారు, 1 year ఉంటారు, 2 years ఉంటారు, 3rd year నుంచి డిస్టర్బ్ అవుతారు. ఎలా డిస్టర్బ్ అవుతారు? గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగాయి. సో పెరిగాయి కాబట్టి వేరే వాళ్ళకి చెప్పిన అడ్వైజ్ విని వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్లోకి దిగుతారు. ఈ దిగేది కూడా ఎక్కడ దిగుతారంటే ఆల్మోస్ట్ ఈ ర్యాలీ పీక్లో ఉన్నప్పుడు దిగుతారు.
జనరల్గా ఇన్వెస్ట్మెంట్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు తక్కువలో ఉన్నప్పుడు కొని ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మేస్తే కనుక యూ విల్ గెట్ ద ప్రాఫిట్. ఎస్. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువలో ఉన్నప్పుడు ఎంటర్ అవుతారు, మళ్ళీ వీళ్ళు జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. లేదు ఒక 50 year అలా అయిన తర్వాత కొంచెం డీసెంట్ కార్పస్ అనేది కనిపిస్తుంది మొదలెడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఓ ప్లాట్ కొందామా, ఒక కార్ తీసుకుందామా, వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటి, ఇట్ మేబీ ఫర్ హౌస్ ఆర్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. బట్ వేరే వైపు వెళ్ళిపోతుంది, డైవర్ట్ అయిపోతారు. ఇలా డైవర్ట్ అయితే కనుక యూ విల్ నెవర్ గెట్ 1 year. సో నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా మంది దగ్గర చూశాను, ఎవరైతే ఆ డిసిప్లైన్ కనుక స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఈజీగా less than 10 years అచీవ్ అయ్యారు. I'll tell one client, I used to tell many times, he started at 22 with a normal 60 కూడా కాదు, అప్పుడు ఆయన శాలరీ 40,000 rupees. సో హైటెక్ సిటీలోనే జాబ్ వచ్చింది, ఒక చిన్న మిడ్ సైజ్ ఐటీ కంపెనీ. ఇంట్లో పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ లేవు. సో 40,000 వచ్చింది, వాట్ టు డూ అన్నా. సరే లెట్ స్టార్ట్ విత్ ఒక 10,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం. అండ్ నీ ఇన్కమ్ పెరిగే కొద్దీ నువ్వు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకో. ఈస్ సమ్ టాలెంటెడ్ గై. అండ్ ఒక 2 years తర్వాత హీ షిఫ్టెడ్ టు అనదర్ కంపెనీ, బెంగళూరులో వేరే కంపెనీకి వెళ్ళాడు. దేర్ హీ గాట్ అ గుడ్ ప్యాకేజ్, అరౌండ్ 12 lakhs వచ్చింది. ఓకే. బట్ వర్క్ ఫ్రమ్ హోమే అప్పుడు. సో ఇంట్లోనే ఉండి చేయటం కాబట్టి పెద్ద ఖర్చులు ఏమి. దెన్ హీ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్ 50%. అండ్ తర్వాత అదే కంపెనీలో బాగానే పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి దే ఇంక్రీజ్ టు 20 lakhs నెక్స్ట్ ఇయర్. మనకి 22, 23 ఆ టైంలో ఐటీ బాగా బూమింగ్ ఉన్నప్పుడు జరిగాయి. దెన్ అగైన్ ఇంకొక 60-70% కాంట్రిబ్యూట్ చేశాడు. ఓకే. నెక్స్ట్ దే సెంట్ హిమ్ టు యుఎస్. సో ఇప్పుడు 100K వచ్చేసింది. యుఎస్లో వచ్చినప్పుడు కూడా అగైన్ హీ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 50% ఆఫ్ హిస్ నెట్ పే. సో ఇప్పుడు 5th year ఎండ్ అయిపోయేసరికి హీ హాజ్ 1 crore కార్పస్. అవర్ ప్లాన్ వాజ్ ఇనిషియల్ ఒక 12-13 yearsలో స్టార్ట్ చేద్దామని, బట్ అతన్ని చాలా స్ట్రిక్ట్గా డిసిప్లైన్గా పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ట్రంప్ పొమ్మన్నా రమ్మన్నా ఏమన్నా కానీ అతనికి హ్యాపీగా ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి. సో అంటే మనకి శాలరీ పెరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఇంకేంతైనా చేద్దాం, గోల్డ్ కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం అని. అతను చాలా తెలివిగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ సెగ్రిగేట్ చేసుకున్నాడు. సో వాళ్ళు ఏమి అడిగారంటే హౌస్ కొనుక్కుందాం అన్నారు. ఓకే, ఇది 1 year అయిన తర్వాత ఐ విల్ బై హౌస్. ఓకే. దీన్ని తీయను, దీన్ని నేను చూపించి నేను ఎస్బీఐలో లోన్ తీసుకుంటాను. ఓకే. ఒకవేళ జనరల్గా శాలరీ మీద ఇస్తారు, ఒకవేళ ఇవ్వరంటే నేను నాకు దగ్గర సేమ్ క్యాపిటల్ ఉంది, యూ గివ్ ఏ లోన్. హోమ్ లోన్ ఎంత వస్తుందండి? 8-9% మ్యాక్సిమం. బ్రదర్ అయితే 7.5. ఆయన క్యాపిటల్ 12% మీద గ్రో అవుతుంది. సో దిస్ ఈజ్ అ స్మార్ట్ ఇన్వెస్టింగ్. సో ఇలా చేస్తాను. అలా కాకుండా సరే ఇది ఒక 40-50 ఉన్నప్పుడే నేను హోమ్ స్టార్ట్ చేస్తా అంటే ఇది తీసేస్తే ఇంకో 40-50 lakhs అవుతుంది. వెరసి ఈ క్యాష్ అనేది జీరో అవుతుంది. ఇప్పుడు కనుక ట్రంప్ పొమ్మంటే నేను చూసాను చాలా మంది దగ్గర హోమ్ కోసం లోన్ తీసుకున్నారు, జాబ్ పోయింది యూఎస్లో. సో దే వర్ డూయింగ్ ఊబర్. ఊబర్ చేస్తూ ఇక్కడ ఈఎంఐ పే చేస్తున్నారు. ఏంటంటే స్మార్ట్గా ఆలోచించలేదు. ఎస్, డెఫినెట్లీ మీరు చెప్పిందంటే ఇప్పుడు చిన్న ఏజ్లో బీటెక్ అయిపోయిన తర్వాత ఆ టైంలో జాబ్ వస్తుంది. చాలామంది వాళ్ళకి వచ్చిన శాలరీని ఇప్పుడు పేరెంట్స్కి ఇవ్వటం కానీ, వాళ్ళు ఊళ్ళలో వడ్డీలకు తిప్పటం కానీ, లేకపోతే అదే బ్యాంకులో అలానే ఉంచేస్తూ ఉంటారు. కానీ మీరు చెప్పినవే కనుక పిల్లలు స్మార్ట్గా బిహేవ్ చేసి వాళ్ళే వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చాలా యూస్ఫుల్ అవుతుంది. నాట్ వర్క్స్ ఫర్ కిడ్స్. వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా ఇది సేమ్ ప్రిన్సిపల్. పెద్దవాళ్ళకి కూడా, బట్ చిన్న ఏజ్ వాళ్ళకి వాళ్ళ మనీని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది అర్థం కాని వాళ్ళకైతే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అని కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళకంటే చాలా టైం ఉంటుంది. కెరియర్ ఎండ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత టైం ఉండదు కాబట్టి రిస్క్ తీసుకోలేరు. వీళ్ళకి ఏంటంటే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయగలరు అండ్ అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోగలరు. సో దట్ వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో బెటర్ రిటర్న్ని జనరేట్ చేసుకోవచ్చు, ఎక్కువ క్యాపిటల్ క్రియేట్ చేసుకునే స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఫర్ 27 హీ వాజ్ 1 CR. కరెక్ట్గా చూస్తే 35కి హీల్ బి అట్లీస్ట్ 10 CR. అండ్ 40sలోకి వచ్చేసరికి 100 CR వైపు వెళ్తారు. అజ్యూమింగ్ దట్ కెరియర్ గ్రోత్ ఆల్సో ఇస్ గోయింగ్ ఎట్ అ సేమ్ పేస్ అనుకుని 100 CR అవుతుంది. సో 100 CR అంటే ఇది నాట్ ఆర్డినరీ. ఇది ఇలా జస్ట్ ప్లానింగ్, విజన్ అండ్ డిసిప్లిన్. వీటన్నిటిలో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏది వర్క్ అయిందంటే డిసిప్లిన్. ప్లానింగ్ ఎవరైనా చేస్తారు, ఎగ్జిక్యూషన్ ఎవరైనా చేస్తారు, బట్ దాన్ని అందులో కన్సిస్టెంట్గా ఉండటమే ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ కూడా 1 CR 10 yearsలో క్రియేట్ చేయాలంటే మనం 10 years పాటు గోల్ కమిట్ అయి ఉండాలి. అంతేగాని నేను ఈ పెట్టిన తర్వాత ఇది పని చేయట్లేదు నేను తీసేసుకుంటాను అలా చేయకూడదు. ఇమాజిన్ మనం ఒక ల్యాండ్ కొంటే వెంటనే నెక్స్ట్ ఇయర్ దాని ప్రైస్ చూసుకుంటామా? లేదు. గోల్డ్ కొంటే నెక్స్ట్ డే ఎంత ఉంది ఆ ప్రైస్ చూసుకుంటామా? ఈక్విటీస్లో చేస్తారు అలా.
ఈ రోజు పెరిగిందా, ఈ రోజు తగ్గిందా, 1 year తర్వాత అబ్బే ఏం రిటర్న్ రావట్లేదు అని ఇది కాదు. మీరు కరెక్ట్ మైండ్ సెట్తో రాండి. ఎన్ని ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారు అన్ని ఇయర్స్ మీరు కరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయండి. చేసిన తర్వాత రాలేదా అప్పుడు అడగండి. రైట్. అంతేగాని మధ్యలోనే వచ్చేసి ఇది అబ్బే ఇదేం వర్కౌట్ అవ్వదు అనుకుంటే, చాలామంది ఇలా వర్కౌట్ అవ్వదు అనుకుని వెళ్ళిపోయిన తర్వాత వర్కౌట్ అయ్యాయి. ఎందుకంటే మార్కెట్ మనకన్నా చాలా తెలివైంది. ఇట్ విల్ టెస్ట్ ఆల్ పేషెన్స్. సో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే కనుక వీ కెన్ ఈజీలీ గెట్ దట్ 1 year. రైట్. రైట్. థ్యాంక్ యూ సాయిరామ్ గారు.